హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే షుగర్ని ఎక్కువగా తీసుకోకుండా ఎలా ఉండాలి, ఎలా తగ్గించుకోవాలి, ఈ షుగర్ తినే అలవాటుని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా షుగర్ ఎక్కువగా తినకుండా ఉండటం అనేది చాలా మంచిదని అందరికీ తెలుసు కదా. మరి కొంతమందికి స్వీట్స్ తినటం బాగా అలవాటు ఉంటుంది. స్వీట్స్ తినకుండా వాళ్ళు ఉండలేకపోతారనమాట. వాళ్ళకి స్వీట్ మానేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే దీన్ని ఏమంటారంటే స్వీట్ క్రేవింగ్ అంటారనమాట. ఈ స్వీట్ క్రేవింగ్ అనేది ఎలాగొస్తుంది, ఎందుకు వస్తుందంటే దానికి డోపమిన్ అనేది ఇలాగా జరగటానికి ఈ డోపమిన్ అనే కెమికల్ ప్రేరేపిస్తుంది అనమాట. బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఉంటుంది, అది ఈ స్వీట్ క్రేవింగ్ని ప్రేరేపిస్తుంది. ఇలాగా షుగర్కి వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఉంటారనమాట. మరి ఈ స్వీట్ క్రేవింగ్ని, షుగర్ క్రేవింగ్ని తగ్గించుకోవడం అనేది చాలా అవసరము. మరి ఇది అంత ఈజీ అయిన పని కాదు. ఆల్రెడీ బాగా స్వీట్స్ తినే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ షుగర్ క్రేవింగ్ని తగ్గించుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఒక రోజులో అయ్యే పని కాదు. వాళ్ళు నెమ్మదిగా ఈ స్వీట్ క్రేవింగ్ని ఒక 3 నెలలు అలాగ టైం పెట్టుకొని తగ్గించుకోవాలన్నమాట. దీనికోసం ఏం చేయాలి అంటే ముందుగా ఏంటంటే ఈ ఎక్కువ స్వీట్కి సంబంధించిన లిక్విడ్స్ తీసుకుంటే మనకి శరీరంలో విపరీతంగా షుగర్ పెరుగుతుంది. కాబట్టి జ్యూసులు, కూల్ డ్రింకులు ఇలాంటివి తీసుకోవటము ఆపేయాలి. అప్పుడు మనకి కొంత స్వీట్ క్రేవింగ్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో కూడా ఎంత షుగర్ ఉందనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బయట నుంచి కొన్ని ఆహార పదార్థాలు తీసుకొస్తాము, దాంట్లో మనకు తెలియకుండానే షుగర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది? డెక్స్ట్రోజ్ రూపంలో ఉండొచ్చు, సుక్రోజ్ రూపంలో ఉండొచ్చు, ఫ్రక్టోజ్ రూపంలో ఉండొచ్చు, గ్లూకోజ్ రూపంలో ఉండొచ్చు. ఏదో ఒక రూపంలో షుగర్ అనేది ఉంటుంది. కాబట్టి వాటిలో ఉండే లేబుల్స్ని మనం చదివితే దీంట్లో ఇంత షుగర్ ఉంది అనేది తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి అలాగా షుగర్ ఉండే పదార్థాలని మనము అవాయిడ్ చేయాలన్నమాట. తినకుండా ఉండాలి బయట నుంచి తెచ్చుకొని. సో దానివల్ల కూడా మనకి ఈ షుగర్ని తక్కువ తీసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. సో మనము రోజుకి ఒక 25 గ్రాముల కంటే ఎక్కువ షుగర్ అనేది తీసుకోకుండా ఉంటేనే మంచిది. మీకు ఒక విషయం తెలుసా ఏంటంటే అది షుగర్ తినటం తగ్గిస్తే మనకి అది తినాలనిపించదు. మీకు ఆశ్చర్యంగా ఉందా ఇది వింటుంటే? ఏంటంటే మామూలుగా మనం తీపి తింటున్న కొద్దీ ఎలాగా ఇంకా తినాలనిపిస్తుందో అలాగే తీపి మానేస్తే మనకి తీపి తినాలని అనిపించదు అనమాట. సో ఇలాగా మనకి దీన్ని అలవాటు చేసుకున్నప్పుడు ఇది తెలుస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ పదార్థాలు ఎక్కువ తీసుకున్నారనుకోండి, అప్పుడు షుగర్ తినాలనిపించదు. మరి కొంతమందికి ఏంటంటే రాత్రి కానీ పగలు కానీ అన్నం తిన్నాక కొంచెం స్వీట్ తినే ఒక అలవాటు ఉంటుంది అనమాట. వాళ్ళు అలా అలవాటు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే స్వీట్కి బదులు ఏదైనా తీయటి పండు తింటాము, కొద్దిగా తీయగా ఉండే పండు తింటే ఏంటంటే దానికంటే ఇది బెటర్ అనమాట. ఆ విధంగా వాళ్ళు నెమ్మదిగా ఈ స్వీట్ తినే అలవాటుని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం తీపి తినటం తగ్గించేసినప్పుడు ఇప్పుడు స్వీట్ బదులు పండు తింటాము, ఆ పండులో కూడా కొద్దిగా స్వీట్గా ఉండే పండు తింటాము, క్రమంగా కొంచెం స్వీట్గా లేని పండు కూడా తింటూ ఉండవచ్చు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి ఈ నెమ్మదిగా ఈ స్వీట్ని తగ్గించినప్పుడు ఎప్పుడైనా ఒకసారి మనము ఏదైనా పండు తిన్నప్పుడు అది తీయగా లేకపోయినా కూడా మనకి ఎక్కువ తీయగా అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా ఈ స్వీట్ క్రేవింగ్స్ని నెమ్మదిగా తగ్గించుకోవచ్చు. అయితే మొదట్లో తీపి మానేసినప్పుడు తలనొప్పిగా ఉండటము, ఎక్కువగా తినాలనిపించటము ఇలాగా జరుగుతుందన్నమాట.
కానీ తర్వాత ఏమవుతుంది, నెమ్మదిగా అది అలవాటైపోయి అసలు తినాలని అనిపించదు. సో అంతేకాకుండా ఈ తీపి తినటం తగ్గించేస్తే మనకి ఏం ఉపయోగాలు ఉంటాయి? డయాబెటీస్, క్యాన్సరు, గుండె జబ్బులు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మొటిమలు రాకుండా ఉంటాయి. ఇలాగా కొన్ని ఉపయోగాలు ఈ తీపి తినకపోవటం వల్ల, తీపి తినటం మానేయటం వల్ల కలుగుతాయన్నమాట. తర్వాత నిద్ర కూడా బాగా పడుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఇలాగ చాలా ప్రయోజనాలు ఉంటాయన్నమాట. కాబట్టి తీపి తినటం నెమ్మదిగా తగ్గించుకుంటే ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళకి అసలు తీపి తినాలని కూడా అనిపించదు అనమాట. కాబట్టి ఒక టైం పెట్టుకొని, ఒక 3 నెలలు 4 నెలలు అలా టైం పెట్టుకొని నెమ్మదిగా బాగా తీపి పదార్థం నుంచి కొంచెం తీపి పదార్థానికి, దాని నుంచి మళ్ళీ ఇంకా కొంచెం తక్కువ తీపి పదార్థానికి అలా తగ్గించుకుంటూ వస్తే ఏమవుతుందంటే ఒక స్టేజ్ వచ్చాక అసలు తీపి తినాలని కూడా అనిపించదు అనమాట. సో దీనివల్ల భవిష్యత్తులో వచ్చే చాలా జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇలాగ అలవాటు చేసుకుంటే వాళ్ళకి డయాబెటీస్ కూడా బాగా కంట్రోల్లో ఉంటుందన్నమాట. మరి ఇదండి తీపి తినే అలవాటుని ఎలా మానేయాలి, మానేస్తే ఏం ప్రయోజనాలు అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.